గురువుగారు, మన దేశం అన్నపూర్ణ. అటువంటి దేశం పేరు తలుచుకుంటేనే చాలు సమయానికి భోజనం లభిస్తుందని అంటారు. ఈ ఉదంతం ఎవరి విషయంలో జరిగింది? ఈ ఉదంతం స్వామి వివేకానంద విషయంలో జరిగింది. ఆయన సర్వమత సమ్మేళన సభ అని ఒకటి చికాగోలో జరిగిందమ్మా. ఆ చికాగోలో జరిగినటువంటి సందర్భంలో ఆయనకేమీ, ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే రెడ్ కార్పెట్ ఏమీ పర్వాలేదు. ఆయనకి రావటంతో, అమెరికాలో అడుగు పెట్టడంతో ఆయనకేం స్వాగత సత్కారాలు, ప్రత్యేకంగా ఆయనకి అతిథి గృహాలు, ఆయన భోజన వసతులు ఇలాంటివి ఏవి అక్కడ కల్పించలేదు. తిండికి లేనటువంటి పరిస్థితి. ఆయనే స్వయంగా రాశారు చికాగో ఆ సర్వమత సమ్మేళన సభను గురించి. తిండికి లేనటువంటి పరిస్థితి. తిండి తినాలి కదా, శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఎంతో కొంత తిండి తింటేనే ఈ శరీరంలో ఏదైనా ఉపన్యాసం చెప్పగలరు. అప్పుడు ఆయన ఇలా రాసుకున్నారమ్మా. ఆయన లేఖల్లో మనకు కనపడుతుంది, ఇదే నా భారతదేశం అయితే ఆకలితోటి మాడవలసినటువంటి అవసరం లేదు. నా భారతదేశం అన్నపూర్ణ. నా భారతదేశం యొక్క పేరుని తలుచుకుంటే చాలు అన్నం లభిస్తుంది. అంత గొప్పది నా భారతదేశం అని అలా రాసుకుంటుంటే తలుపు తట్టారమ్మా. దాని మనకు ఒళ్ళు జల్లుమంటుంది. నేను ఇలా రాసుకున్నాను, అమెరికాలో ఉన్నాను, ఇదే నా భారతదేశం అయితే నాకు అన్నం లభించేది కదా అని నేను అనుకున్నాను. ఇలా రాయటం పూర్తయిందట, తలుపు తట్టేటం ఎవరు చూస్తే ఒక అమెరికన్ మహిళ, స్వామి మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, ఇంగ్లీష్లో రండి మా ఇంటికి, వాళ్ళు మా భోజనం చేద్దరు కానీ మీకోసం అన్ని సిద్ధం చేసి ఉంచాను. పొంగిపోయారమ్మ ఆయన వివేకానంద. పొంగిపోయి భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ రాశారు, ఇదిగో చూసారా, భారతదేశం పేరు తలుచుకుంటే చాలు, నా భారతదేశం అంత గొప్పది, అన్నపూర్ణ నా భారతదేశం, నా భారతదేశం పేరు తలుచుకున్నాను, నాకు అన్నం లభించింది. కాబట్టి ప్రియమైనటువంటి భారత ప్రజలారా, మనం గనక హృదయపూర్వకంగా గనక తలుచుకుంటే, పరాశక్తిని కూడా ఆయన తలుచుకున్నారు. అప్పుడు భారతదేశ రూపంలో ఉన్నటువంటి పరాశక్తి, ఆయన దేవి భక్తులు కాబట్టి అమ్మవారిని కూడా తలుచుకున్నారు. అందువల్ల మీరందరూ కూడా దైవ ప్రార్థనతో పాటు నా భారతదేశపు పేరును తలుచుకోండి, మీరు కోరుకున్నటువంటివన్నీ కూడా లభిస్తాయి. అందుకు నా జీవితమే, నా అనుభవమే దీనికి ఉదాహరణ అని చెప్పి వివేకానంద మిగతా వాటిల్లో ఏ రకంగా మనకి ఉత్తేజాన్ని ఇచ్చారో, ప్రేరకత్వాన్ని ఇచ్చారో, ఏది ఉత్తిష్ట అని చెప్పి చక్కగా ఘటోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం ఉంది కదా, లేవండి మేల్కొనండి అని చెప్పి, అటువంటి ఉత్తేజపూరితమైనటువంటి ప్రసంగాల్లో ఇది కూడా ఒకటమ్మ. అందుకే మన మేరా భారత్ మహాన్, నా భారతదేశం అంత గొప్పది. ఆ వివేకానంద స్వామి పుస్తకాలు చదువుతుంటే ఇంకా మనకు ఆనందం కలుగుతుంది, మనలో దేశభక్తి ఇంకా పెరుగుతుంది. అందరూ కనీసం ఒక్క పుస్తకమైన ఆ వివేకానందుడి లేఖలు చదివేదరుగాక.